సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు వెంకటేష్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. వెంకటేష్ రెడ్డి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు వస్తే బ్లాక్ బస్టర్ అవుతాయి. ఇప్పుడు అదే బాటలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావుపూడి దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్ అనిల్ కాంబోలో 2 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి ఈ కాంబినేషన్ రెడీ అవుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. దాంతో షూటింగ్ వేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. దాంతో పాటు ప్రమోషన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇటీవల ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. గోదారి గట్టు అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా సినిమా యూనిట్ మరొక పాటను కూడా విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమా నుండి రెండో పాటను వచ్చే వారం విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ పాట వెంకటేష్ అలాగే మీనాక్షి చౌదరి మీద ఉండబోతుందని సమాచారం. ఈ పాటను నార్త్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినట్టుగా సమాచారం. సినిమా మీద క్రేజ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ పాటకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. మరి రెండో పాట యూట్యూబ్ లో విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. అనిల్ రావుపూడి సినిమాలో కామెడీ ప్రధానంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కామెడీతో పాటు క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయట. ఈ రెండింటిని దర్శకుడు బ్యాలెన్స్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో ముక్కొనపు ప్రేమ కథ ఉంటుందంట. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మధ్య బలమైన కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తూ ఉండగా అతని భార్యగా ఐశ్వర్య రాజేష్ అలాగే అతని మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి కూడా ఒక పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్, మొదటి పాట సినిమా మీద పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. అందుకే ఈ మూవీకి బుక్ మై షోలో భారీగా ఇంట్రెస్ట్లు అలాగే లైక్స్ కూడా పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ అనగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వచ్చే సంక్రాంతికి అలాంటి ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న సినిమా వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో అనే చెప్పాలి. కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే స్టామినా ఉంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి సమయంలో తన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ ఉన్నప్పటికీ వెంకటేష్ సినిమాను కూడా అదే స్థాయిలో భారీ లెవెల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండగకు సైంధవ్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు వెంకటేష్. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నామనే మూవీతో ఆయన సంక్రాంతి పండగ సమయంలో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే నిర్మాతతో పట్టుబట్టి మరీ ఈ సినిమాను సంక్రాంతి పండగకే విడుదల చేసేలా ఒప్పించారంట. ఇక ఇటీవల విడుదల చేసిన గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 8 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇదే తరహాలో రెండో పాటను కూడా సంగీత దర్శకుడు కంపోజ్ చేశారట. ప్రేక్షకులను మెప్పించే విధంగా రెండో పాట కూడా ఉంటుందని సమాచారం. ఈ పాటలో వెంకటేష్, మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని చిత్ర వర్గాల నుండి తెలుస్తుంది. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.